నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువత అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనం కూడా రీసెంట్గా చూసినాం. సో ఇక్కడ చూడొచ్చు, బస్సు యాత్ర ఏదైతే గతంలో ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పి నిరుద్యోగ యువత కథం కట్టి వెన్ను బిగించి మరి ఎన్నికల యాత్రలో ప్రచారం చేసి బస్సు యాత్ర అని చెప్పి తీసుకుపోయిన నేపథ్యం మనకు కనిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ఫొటోస్ చూస్తున్నామో, సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఎక్కడైతే ప్రచార యాత్రలో అక్కడ స్నానాలు చేస్తూ, అక్కడ వంట చేసుకుని అక్కడే ప్రచార యాత్రలో తిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, అమ్మ అక్కలు అన్నలు అందరినీ ఒప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి ఇవాళ చూడొచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కీలకంగా నిరుద్యోగ యువత ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. సో మరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరుద్యోగ యువత ఇవాళ మండిపడుతుందని చెప్పొచ్చు, నిప్పులు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగ యువతకి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది, నిరుద్యోగ భృతి అని చెప్పింది. ఇలా అమలు కాని హామీలు ఎన్నో ఇచ్చి ఇవాళ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నాయకుడు, పిహెచ్డి స్కాలర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మార్పు రావాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు తెప్పిస్తుంది అని చెప్పి గెలిపించుకున్నారు. ఎట్లా ఉంది ఆ ప్రభుత్వం? మార్పు అయితే బ్రహ్మాండంగా వచ్చిందన్న. నోటిఫికేషన్ లేకముందే ఈ 30,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఎగ్జామ్లు పెట్టకముందే 30,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. మరి ఇది మార్పు అంటే మేము ఏమన్నా ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ డేట్ ఇస్తారు, రిజల్ట్ డేట్ ఇస్తారు, రిజల్ట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఎగ్జామ్ పెట్టలేదు, 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మార్పు. ఏమేమి హామీలు ఇచ్చారు అంటే మీరు అప్పుడు ఎన్నికల్లో కూడా ప్రచార యాత్రలో బస్సు యాత్ర అని పెట్టి కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పి ప్రధానంగా మేము కూడా చూసినాం మిమ్మల్ని, మీ మమ్మీ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఓటేయాలని చెప్పని కూడా. సో ఏం చెప్తారు? ఆ రోజు మేము ఎంత మొబిలైజ్ చేసినామంటే తల్లిదండ్రుల్ని, మేము ఇక నేరుగా అమ్మ ఇప్పుడు కనుక మీరు కనుక ఓటేసేటప్పుడు మీ కొడుకుల్ని పిల్లల్ని చూసుకొని పోరి, మీరు ఇప్పుడు మంచిగా చూసుకోరి, మీరు ఓటేసి వచ్చినాక ఇదే బీఆర్ఎస్ వస్తే నీ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే బీఆర్ఎస్ అని అట్లా మా తల్లిదండ్రుల్ని అందరినీ చైతన్యపరచుకొని తెలంగాణ సమాజాన్ని, ఈ యొక్క నిరుద్యోగత అంశమే కాదు, ఈ తెలంగాణ సమాజంలో ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనేటువంటి ఒక అంశాలను క్లుప్తంగా చెప్తూ ఆ రోజు మేము ముందుకెళ్ళి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎట్లుంది మరి తెచ్చుకున్న అధికారం? తెచ్చుకున్న అధికారం ఏందని చెప్పినాం కదా, నోటిఫికేషన్ లేకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. అట్లా అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు మాకు ఎన్నో హామీలు ఇచ్చిర్రు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. దీని గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగినప్పుడు ఇదే మా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు అసలు మేము నిరుద్యోగ భృతి ఎక్కడ అనలేదన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అన్న. చూడండి, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొచ్చిన ఈ మేనిఫెస్టోను ఈ నెట్లో ఇప్పుడు మీరు చూసినా ఉంటుంది. ఇది 31వ పేజీ మేనిఫెస్టోలో. మంచిగా మీరు 32వ పేజీలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 3,000 ఫర్ మంత్ విల్ బీ గివెన్ టు ద అట్లీస్ట్ 10 lakhs జాబ్లెస్ యూత్. 10 లక్షల నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది నిరుద్యోగ భృతి. ఇది మేనిఫెస్టో కాదా? మరి ఇది మీరు మేనిఫెస్టో కాదంటే మా మేనిఫెస్టోకి ఇవ్వలేదని మీరు చెప్పండి. మా మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం, మేము ఎలక్షన్ల వరకే ఇట్లా సమాజాన్ని మోసం చేయడానికి అని చెప్తే మీ మేనిఫెస్టోకి మేము విలువియం, మేము క్వశ్చన్ చేయం. దాని తర్వాత వీళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారన్న. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వీళ్ళు అన్ని ప్రధాన పత్రికలలో నవంబర్ 30కి ఎలక్షన్లు అయితే 25వ తారీఖు నాడు ఇచ్చారు. ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి పత్రిక ప్రకటన. మరి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా? మరి జాబ్ క్యాలెండర్ గురించి ఒక విలేకరు గారు అడిగితే, సీఎంను ప్రెస్ మీట్లో అడిగితే జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, మీ ప్రశ్నలోనే లోపం ఉన్నది, మీరు వెళ్ళి వెబ్సైట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ చెక్ చేసుకోమన్నారు. మరి మేము అన్ని వెబ్సైట్లు చెక్ చేసినాం, ఎక్కడ దొరకలేదు. మరి మీరు ఏమైనా హైడ్ చేసిరో తెలియదు, ఎక్కడ పెట్టిరో తెలియదు. మరి ఏమైనా మీ కాంగ్రెస్ యొక్క వెబ్సైట్లో ఉంటే చెప్పండి, అక్కడ వెతుకుతాం. జాబ్ క్యాలెండర్ అనేది రియలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్లు చూడన్నా, వాళ్ళు ప్రకటించిన డేట్లు ఇక్కడ గ్రూప్ 1 ఎప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు అన్నారు. గ్రూప్ 1 ఇచ్చిర్రా? పాత నోటిఫికేషన్ను, స్క్రాప్ అయిన నోటిఫికేషన్ను ఏదైతే కోర్టు క్యాన్సిల్ చేసిందో దానికి 60 పోస్టులు కలిపిర్రు. వీళ్ళు ఏమన్నారు? 1,500 పోస్టులు ఇస్తాం, 2,000 పోస్టులు ఇస్తాం, కనీసం 1000 పోస్టులు గ్రూప్ 1 ఇస్తాం. అవి 33 జిల్లాలు వచ్చినాయి. ఈ 33 జిల్లాల్లో సుపరిపాలన కావాలి. కానీ వీళ్ళు రియల్ ఎస్టేట్ గురించి బీఆర్ఎస్ వాళ్ళు జిల్లాలను చేసిర్రు. పరిపాలన వికేంద్రీకరణ కాదు, ఈ పరిపాలన వికేంద్రీకరణతోటి వీళ్ళు డబ్బులు దండుకోవడానికి అన్నారు. మరి ఈరోజు మరి గ్రూప్ 1 ఆఫీసర్ లేకుండా నువ్వు ఏ విధంగా పరిపాలన చేస్తావు చెప్పండి?
మరి ఈ గ్రూప్ 2 పోస్టులు అన్నావు. గ్రూప్ 2 పోస్టులు చూడండి, ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్లో ఇస్తున్నావు. మరి ఏప్రిల్ ఫుల్ అయిపోయిందా, ఏమైపోయింది? ఇలా గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినావా? దాని తర్వాత గ్రూప్ 3 జూన్ 1కి అన్నావు. మరి జూన్ 1కు మరి నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఉత్సవాలకు పోతావు, ఎట్లా పోతావు చెప్పు. ఇవన్నీ డేట్లు కదా, మరి ఈ డేట్లు ఎక్కడ ఇచ్చినో నోటిఫికేషన్ చెప్పాలి. ఇది మోసం, కాంగ్రెస్ చేసిన ఒక పెద్ద మోసం. ఇంకొకటి దాంతోపాటు వీళ్ళు చేసిన ఇంకొక మోసం ఏంటంటే వీళ్ళు టెట్కు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఒక మోసం. డిఎస్సికి కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము ఉద్యోగాలు ఇస్తాం మొత్తం. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి ఉద్యోగాలను కూడా వీళ్ళు చాలా చెప్పడం జరిగింది. మేము ఆ రోజు 26 లక్షల ప్రతి ఊళ్ళో 26,000 స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి స్కూల్కి ఒక నోటిఫికేషన్ ఇచ్చిన 26,000 ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. ఈరోజు వీళ్ళు 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. 11,000 అంటే ఏంది? గత ప్రభుత్వం 5,000 ఇస్తే 6,000 కల్పించారు. ఇంకో టెట్ ఫీజు 1,000 రూపాయలు చేసారు. గతంలో 200 ఉంటే 1,000 చేసారు. మరి ఇది మోసం కాదా? ఇది దగ కాదా? మరి 26,000 స్కూళ్ళు ఉన్నాయన్న వాళ్ళు ఇలా మీరు 11,000 పోస్టులు వేసారు. మరి ఇంకా 15,000 పోస్టులు ఎడిపోయినాయి. మీ కాంగ్రెస్ వాళ్ళ పిల్లలకి ఇద్దాం అనుకున్నారా? మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇద్దాం అనుకున్నారా? మరి లంక బిందెలు ఉన్నాయని అనుకున్నాము, ఇట్లా లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి అనుకున్నారు. మరి మీ కార్యకర్తల ఖాళీ బిందెలు చూపించలేకుండా ఈ ఖాళీలు మీ కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్ళకి పంపించారా చెప్పరి. లేదంటే మీరు 15,000 స్కూళ్ళు మరి మూసేసిరా చెప్పండి. విద్యను ఏం చేసిరు? మీరు మూసేసిరా చెప్పండి ఆ స్కూళ్ళను. ఇది మోసం కాదా? ఈ మోసాలను పసిగట్టినటువంటి నిరుద్యోగ యువత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్ట పోవాలి, ఇంటికి పోవాలనుకున్నామో ఈరోజు ఎమ్మటే అంటే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పట్ల జాగృతతో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాల పట్ల అదే ఎమ్మటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని ఎమ్మటే గ్రహించి ఇంకా ఎక్కువ రోజులు ఉండొద్దు, మళ్ళీ వీళ్ళు 4 ఏళ్ళ ఉద్యోగాలకు మళ్ళీ వీళ్ళు ఎన్నికలప్పుడే ఇస్తారు కాదు అని చెప్పేసి ఈ నిరుద్యోగ యువత కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఎంపీ ఎన్నికలలో కూడా ఎక్కడ ప్రచారం చేయలేదు. మేము ప్రచారం చేయలే కదా, ఎంపీ రిజల్ట్లు మీకే చెప్తాయి. నిరుద్యోగ యువత పవర్ ఎలక్షన్లో నిరుద్యోగత పవర్ ఏందనేది నిదర్శనం కానుందని అంటారు. 100%. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు. 17కు 17 మీ ఒకటి ఎంఐఎంకి తీసేస్తే 16 మీ అనుకోవచ్చు, అసలు మొత్తం మాయ అనుకోవచ్చు, బంపర్ మెజారిటీ అనుకోవచ్చు, పక్కన ఇంకొక పార్టీలు మాయ అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు. పక్కా ఇలా కాంగ్రెస్కు బుద్ధే చెప్తారు. తెలంగాణ సంవత్సరం ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు కదా, సో వీటన్నిటిని నెరవేర్చక ఇలా నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఉందని అంటూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? మోసమే చేస్తుంది కదా. ఇప్పుడు మేము చెప్పినాం కదా, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మాకు ఇంకా ఈ కాకుండా ఏమన్నారు తెలుసా, మీకు 10 లక్షలు ఈ 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వము అని చెప్పారు. అది కూడా వాస్తవం. ఏ ప్రభుత్వం 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ నిరుద్యోగ యువతని ఏం చేయాలి, ఈ స్కిల్డ్ పర్సన్స్ని ఏం చేయాలని ఒక చర్చ జరిగినప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక 10 లక్షలు ఇంట్రెస్ట్ లేకుండా, వడ్డీ లేకుండా ఇవాళ ఏదైతే డ్వాక్రా మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇస్తున్నామో 1,00,000 రూపాయల రుణాన్ని ఆ విధంగా నిరుద్యోగ యువతకి ఇచ్చేసి టీ హబ్ నుంచి వీటి నుంచి వీళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో, ఏ రంగంలో స్కిల్ ఉందో ఆ రంగంలో స్వయం ఉపాధి మెరుగుపరచుకోవడానికి 10 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేని ప్రభుత్వం 10 లక్షల గురించి ఇస్తుందా? దాని గురించి అక్కడన్నా మాట్లాడుతుందా? ఉద్యోగాల చుట్టూ మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షాలు ఒకళ్ళకొకళ్ళు ప్రతి విమర్శలు చేసుకోవడమే తప్పితే ఈ నిరుద్యోగ సమస్య ఏంది, ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ యూత్ ఎటుపోతున్నారు, ఈ యూత్ ఎంత నిర్వీర్యం అయిపోతుంది, ఈ యూత్ ఉద్యోగాల ఊబిలో, మన గవర్నమెంట్ ఉద్యోగాల ఊబిలో ఈ అశోక్ నగర్ లోనైనా యూనివర్సిటీ లైబ్రరీలనైనా ఎట్లా మగ్గిపోతున్నారు, ఎంత వేస్ట్ అయిపోతుంది మానవ వనరులు అనే దానివైపు ఆలోచన చేస్తారా? ఇంకొకటి అన్న, ఇంతవరకు 6 నెలలు కావస్తుంది, ఇంతవరకు 119 మంది ఎమ్మెల్యేలలో నీకు గెలిచిన వాళ్ళు 64 మంది, 64 మందిలో ఒక్కళ్ళన్నా కానీ విద్యాశాఖకు అర్హత ఉన్నోళ్ళు లేరా? విద్యాశాఖ మంత్రి ఉన్నారో చెప్పండి. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు నువ్వు విద్యాశాఖ మీద ఏ విధంగా రివ్యూ చేయగలుగుతావు? విద్యాశాఖను ఎవరికి అప్పగించినావు? మరి ఇది మోసం కాదా? నువ్వు ఇంతవరకు వీసీలను నువ్వు నియమించుకోలేకపోతివి, నిన్న ఆయన వేసినట్టు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లను వేస్తవి. నువ్వు 2 నెలల్లో మరి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకు వీసీలకు అందరికీ పింక్ డయర్లు పంపాలి, పింక్ కండువాలు పంపాలి, పింక్ శారీలు పంపాలి, అన్ని పింక్ పంపాలి, పోలీసు వాళ్ళకు పింక్ పంపాలంటివి, వీసీలకు పింక్ పంపాలంటివి. మరి ఆ పింక్ బ్యాచ్ని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నావు? నీకు ఉపాధి అవకాశాలపైన కానీ విద్యాపైన కానీ నీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా వీసీలను 2 నెలల్లో చేయలేకపోదువా?
వీళ్ళందరూ వాళ్ళు ఒక చితికినటువంటి కుటుంబాలు వచ్చేటటువంటి వాళ్ళు. ఒకవైపు విద్య ప్రైవేటీకరణ జరుగుతుంటే యూనివర్సిటీలను బీఆర్ఎస్ నాశనం చేసిందని చెప్పినప్పుడు నువ్వు అటువైపు ఎందుకు దృష్టి మళ్లించలేదు? నువ్వే అటువైపు ఇంకా నువ్వు ఎక్కువ పోతున్నావు కదా, మరి ఏం చేసినట్టు? ముఖ్యమంత్రి ఓయూకి మన ఓయూకి ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేదు. ఇదే వీళ్ళు రాహుల్ గాంధీని ఢిల్లీ నుండి తీసుకొచ్చారు కదా, ఎమోషనల్గా మమ్మల్ని అందరినీ ఉద్రిక్తపరచుకొని ఓటేపించుకున్నారు కదా. మరి ఇక్కడనే పక్కన ఉన్నటువంటి సీఎం ఇవాళ అశోక్ నగర్కి అయితే ఉస్మాన్ యూనివర్సిటీకి అయితే 4 కిలోమీటర్లు, అశోక్ నగర్కు 2.5 కిలోమీటర్లు, ఉస్మాన్ యూనివర్సిటీ 4 కిలోమీటర్లు. ఆ స్టీల్ బ్రిడ్జ్ కాడి నుంచి ఎక్కి దిగి అశోక్ నగర్లో ఒక హాల్ట్ అయ్యి ఇక్కడ నిరుద్యోగులతో మాట్లాడి అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడిండా? నువ్వు ఈ దొంగలు ఎవరైతే నిన్ను మోసం చేయాలని చూసారో వీళ్ళని నీ పార్టీలో కలుపుకునేటప్పుడు అందరి ఇళ్ళలోకి పోయినవే. మరి నిరుద్యోగులు నీకు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక కూలిపోయిన బిల్డింగులలో ఆ రోజు నిజాము ఉన్నటువంటి గొర్రెల షెడ్యూళ్ళలో ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు పోలేదు? నువ్వు ఎందుకు గెలవలేదు? నీ శుద్ధశుద్ధి ఇక్కడ కనిపిస్తుంది కదా, నువ్వేం చేస్తున్నట్టు మాకు అర్థం కాదా? నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఆనాడు ఎన్నికల ముందు నిరుద్యోగ పట్ల మేము ఉన్నామని చెప్పి ఏదైతే బల్మూరి వెంకట్ కావచ్చు లేకపోతే తిన్మార్ మల్లన్న కావచ్చు, సో ప్రధాన కారణంగా నిలిచారు. మరి ఇవాళ అదే పార్టీలో వారు జాయిన్ అయ్యి పదవుల కోసం తీసుకున్నట్టు మనకు వైరల్ అవుతుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ రోజు తిన్మార్ మల్ల ఏమన్నాడు, 46 జీవో వాళ్ళు పోతే మీరు ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్లో ఉండొద్దు, మీ బతుకులు మారాలంటే మీరు అక్కడిక్కడ వెళ్ళి ఆన్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు ఊళ్ళలోకి వెళ్ళి మీ ఓట్లు అడుక్కోరి, మీ అమ్మలక్కలను ఓట్లు అడుగురి, ఆ ఓట్లు కాంగ్రెస్కి వేపియండి, అప్పుడు మీ కష్టాలు తీరుతాయి. ఇక్కడ అధికారులతో అడుక్కుంటే మీకు ఏమి ఉండవని చెప్పిండు, మీకు కన్నీళ్ళే తప్పని చెప్పారు. మరి 46 జీవోలు వెళ్ళిర్రు, నిరుద్యోగులు మేము వెళ్ళినాం. ఇంతకన్నా ఎక్కువ కూడా అసలు 46 జీవోలు అంటారు, 46 జీవోలు ఊళ్ళో ఉన్నారు కానీ అక్కడ బస్సు యాత్ర చేయలేదు. టీఎస్పీఎస్ఆర్బి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అవకతవకలు చాలా ఉన్నాయని చెప్పేసి ఒక అబ్బాయి యాసం ప్రదీప్ అనే అబ్బాయి కేసు వేసి అసలు ఈ నోటిఫికేషన్లో చాలా అవకతవకలు ఉన్నాయి, వాటన్నిటికీ ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ను అసలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఒక 100 మందిని, ఒక 40 మందిని వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకొని బస్సు యాత్ర చేసిర్రు. మరి ఇలాంటి ఇన్ని చేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నీ 46 జీవోలు నీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంత దుర్భాషలు ఆడినావు? ఇదేనా తిన్మర్మలయ్యకున్న చిత్తశుద్ధి? ఆయన అధికారం కొరకు ఆయనే అన్నాడు గతంలో, నేను అధికారం కొరకు ఏ గాడిదనైనా ఎక్కుతున్నావు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఒక గాడిదా? మరి ఆ గాడిదని ఎక్కినవా నీ అధికారం కొరకు? కాంగ్రెస్ని అడిగినవా నిరుద్యోగుల పక్షాన? నీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏంది, గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టుల పెంపకం ఏంది, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు పెంచినవు, 46 జీవో ఏంది, 317 జీవో ఏంది, నిరుద్యోగ భృతి ఏంది, ఆ 10 లక్షలు ఇళ్లకు వ్యాపారాలు చేసుకున్నందుకు ఇస్తున్నావు. ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఇంతవరకు ఎడ్యుకేషన్ పైన జరిగిన రివ్యూస్ ఏంది, డిఎస్సిలో జరిగిన మోసం ఏంది, టెట్ ఫీజులు పెంచింది ఏంది, వీటన్ని గురించి ఏంటంటే ప్రశ్నించిండా? తీన్మార్ మల్లయ్య అనేటటువంటి ఆయన అవసరం కొద్దని చేసుకునే బోకరు. ఇక బల్మూరి వెంకట అంటారు. ఈ బల్మూరి వెంకట ఏం చేసిండా, ఆయనకు ఒక 2-3 కేసులు వేసిండు. ఆయన వేసిన కేసులో గ్రూప్ 1 కేసు ఒకటి సక్సెస్ అయింది. తర్వాత సిడిపిఓ కేసు అయింది, ఈయన పిటిషనర్ 1గా ఉన్నాడు. మరి ఆ కేసు గురించి ఎందుకు పోవట్లేదు? ఈరోజు సిబిఐ కేసు, ఆ రోజు గ్రూప్ 1 పేపర్ లీక్ మీద అన్నావు, మరి ఈరోజు సిబిఐ కేసు ఎటుపోయింది? సిబిఐ కేసు రాకముందే నువ్వు ఎగ్జామ్లు ఎందుకు పెట్టనిస్తున్నావు? టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిందా? నీ టీఎస్పీఎస్సీ స్ట్రెంత్ ఎంత, శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత, కేరళ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత? నీకు ఒక 4 ఉన్నత అధికారులను మారిస్తే, బోర్డు మెంబర్లను మారిస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినట్ట. వీటిని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇలా నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఇక నీకు చాలా అంతకుమించి ఏం అవసరం లేదు. నిరుద్యోగుల సమస్యలు ఏదో అవసరం లేదు. వస్తావు ఏదైనా సోషల్ మీడియాలో కానీ మీడియా ముంగట వస్తావు, మేము ప్రయత్నిస్తున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిరుద్యోగుల పక్షాన ఉంది, ప్రభుత్వం మాట్లాడుతుంది, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడనీయలేదు, అడుగుతందుకు అసలు అసెంబ్లీని కూడా తాకనీయలేదు, పార్టీ మెట్లెక్కనీయలేదు అంటావు. అన్న నిన్ను అడగనిస్తే, నీ ఆఫీస్కి రానిస్తే కష్టాలు పోతాయో చెప్పు? నీ ప్రగతి భవన్కు పేరు మార్చుకున్నావు, అక్కడ ముఖ్యమంత్రి ఉంటుండా? నీ ప్రగతి భవన్ దగ్గరకు వస్తే నిరుద్యోగులను డిఎస్సి వాళ్ళని కలవనిచ్చినవా? ఇదే గురుకులాల్లో రిలిక్విష్మెంట్ గురించి వస్తే కలవనిచ్చినవా? బారికేడ్లు పెట్టినావు. మరి ఏముంది మార్పు? పేరు మారిస్తే మార్పు అవుతుందా? నీవు ఆడికి రానిస్తే మార్పు అవుతుందా? నువ్వు సమస్య పరిష్కారం చూపెట్టలే. ఇదే తీర్మానం మళ్ళీ ప్రశ్నించే గొంతును అంటున్నావు. ప్రశ్నిస్తే సమస్య పరిష్కారం కాదు. ఇట్టనే ఇప్పుడు మీరు పేర్లు మారిస్తే ఈ ఉట్టన మేము రాణిస్తున్నాం, కలవనిస్తున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది కూడా లేదు, ఏది లేదు, ఒక నిర్బంధం అంటే ఇవాళ సమస్య పరిష్కారం కాదు. వీళ్ళు అన్నీ చెప్పేదాన్ని ఒక తెలంగాణ సమాజాన్ని ఒక ఎమోషనల్ చేయడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నిరుద్యోగులకు పెద్ద శాపము. దాంతోపాటు రాష్ట్రంలో 5 నెలలు కాకముందే అంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పినారు. కానీ ఇంత తీవ్రమైన వ్యతిరేకత నిరుద్యోగుల నుంచి కాంగ్రెస్ పైన వస్తుందని అనుకున్నారా? వీళ్ళు ఏమనుకున్నారంటే నిరుద్యోగులకు ఎవడు లేడు,
ఎందుకంటే యూనివర్సిటీలో వాస్తవాలు చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వము యూనివర్సిటీలలో ఈ విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేసింది. వీళ్ళకు వీళ్ళకి సంఘాలు లేవు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఒక సంఘ నాయకులు ఉండే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏబీపీ, పీడిఎస్, ఇట్లా ఒక సమస్య పైన వీళ్ళందరూ కలిసేటోళ్ళు. తెలంగాణ ఉద్యమానికి అన్ని సంఘాలు, భావ స్వారూప్యత లేని సంఘాలు కూడా తెలంగాణ అనే భావంతో అందరూ కలిసి బరిగీసి కొట్లాడిర్రు. అట్లా ఇవాళ నిరుద్యోగ సమస్యకు సంఘాలు లేవు, వీళ్ళు వ్యక్తులు మాత్రమే ఎవరినో ఒకరిని మూసేస్తే అయిపోతుంది అనుకున్నాను. అదే ఇక్కడ వీళ్ళకు బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే ఎవరినీడ కొనాలనో అర్థం లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరికి యాంగర్ అనేది ఉంది, కోపం అనేది ఉంది. కాబట్టి వీళ్ళని 10 ఏళ్ళు బీఆర్ఎస్లో జరిగినటువంటి అవకతవకలు చూసిరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వచ్చిన వెంబటే నెరవేరుస్తారు అన్నారు. కాబట్టి అశోక్ నగర్ నుండి అందరూ మూట ముళ్ళ చదువుకొని ఇంటికి పోతాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ రాగానే, కాంగ్రెస్ వచ్చినాక మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. పోవాల్సినోడు మూట ముళ్ళ చదువుకున్నోడు ఒక 2 రోజులు ఆగిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఇస్తాడంటే వీడు అంతకన్నా ఎక్కువ చేసిండు. ఆ కోపం కూడా ఖచ్చితంగా అంతే కోపం, పోవాలనుకున్నాను ఆపినావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద కోపం అనేది వస్తుంది 100%. ఇవాళ కాంగ్రెస్ పైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో అంతకన్నా ఎక్కువైంది. ఆ వ్యతిరేకతను నువ్వు ఆపి నువ్వు వెళ్ళగక్కించుకున్నావు. కక్కొచ్చినోని నువ్వు కక్కనిస్తే అయిపోతుండే. నువ్వు కక్కొచ్చినోని నువ్వు ఆపుతీ, ఆ మూతి కాడ చేయి పెడితే ఇట్లా తీస్తీ. నీ మొఖాన కక్కకుంటే ఎవరి మొఖాన కక్కుతారు చెప్పు. అందుకే కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత ఉంది. దాంతోపాటు అయితే ఓవరాల్గా ఇదంతా ఎపిసోడ్ చూస్తే అటు అసెంబ్లీ అయిపోయింది, ఇప్పుడు ఎంపీ అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తుంది. ఎట్లా నిరుద్యోగ యువత ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మళ్ళీ నిలబెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారా ఈ పట్టభద్రులు, ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బోకర్ను నిలబెట్టిందో తీన్మార్ మల్లయ్యను యువత కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులైనటువంటి కార్మికులైనా, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళైనా, సొంతంగా వివిధ పనులు చేసుకునేటువంటి పట్టభద్రులైనా ఎవరైనా తీన్మార్ మల్లయ్య నమ్మట్లేరు. ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ నిరుద్యోగులు, కార్మికులు, సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ బక్క జడ్సన్ నమ్మట్టు ఉన్నారు. కొంత ఫ్రాక్షన్ మాత్రం, అంటే వాళ్ళ వివిధ పార్టీలకు ఉన్నటువంటి క్యాడర్ మాత్రం వాళ్ళ పార్టీలకు ఒకటో ప్రయారిటీ వేయొచ్చు. మేము వాళ్ళని ఏం కోరుకుంటున్నాం అంటే, ఈ ప్రెస్ మీట్ వేదికగా వాళ్ళందరూ కూడా, ఏదో బీఆర్ఎస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఖచ్చితమైన కట్టర్ నాయకులందరూ కూడా సెకండ్ ప్రయారిటీ బక్క జడ్సన్ అన్నకు వేయమని కోరుకుంటున్నాం. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా 41 సీరియల్ నెంబర్ మీద బక్క జడ్సన్ అన్నకు మొదటి ప్రయారిటీ వేస్తారు. బక్క జడ్సన్ అన్ననే గెలిపించుకోవాలి. ఈ బోకర్ తీన్మార్ మల్లయ్యకు ఎవడు ఓటేయడు. నిరుద్యోగ యువతను చీల్చడానికి అశోక్ని తీసుకొచ్చారు. అశోక్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అశోక్ ఒక తెలంగాణ సమాజానికి కరోనా వైరస్ అయితే, నిరుద్యోగితకు కరోనా వైరస్ అయితే అశోక్, ఇదే తీన్మార్ మల్లయ్య తెలంగాణ సమాజానికి ఎయిడ్స్ వైరస్కు ఒక మందేసిన అనుకో అది ఇంకో రూపాన్ని మార్చుకుంటుంది. మల్లయ్య అనేటోడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోడు అవసరం కొద్ది తన రూపాన్ని మార్చుకుంటాడు. ఈ గొంతుక అని చెప్తారు కదా బ్రదర్ తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుక. నేను జర్నలిజం దాంట్లోనే చాలా ప్రశ్నించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం, నాకు సోషల్ మండలికి పంపండి, ఖచ్చితంగా పట్టభద్ర పట్ల నేను కొట్లాడతా. జర్నలిస్టు అన్నాడు కదా, ఈయన ఎక్కడ రిపోర్టింగ్ చేసిండు, ఎక్కడ జర్నలిజం, ఎక్కడ వెళ్ళేసి వార్తను సేకరించిండు, ఎక్కడ వెళ్ళేసి ఇక్కడ సమస్య ఉంటే ఆడ కొట్లాడింది చెప్పండి. మేము గ్రూప్ 2కు పోస్ట్పోన్ కావాలని కొట్లాడుతుంటే కీ న్యూస్కి రమ్మంటే రాలేదు. ఎక్కడ రాడు. ఈయన జర్నలిస్ట్ కాదు, రాసిన దాన్ని అనాలిసిస్ చేయడం. ఇప్పుడు అనాలిసిస్ చేస్తే అవుతుందా? ఇప్పుడు పంట పండించిండు వాడు అవుతాడు కానీ ప్రాసెస్ చేసి అందరికి బియ్యం పంచినోడు, ఒక బియ్యం రైస్ మార్కెట్ పెట్టుకున్నాడు, రైస్ మార్ట్ పెట్టుకున్నాడు రైతు అవుతాడో చెప్పండి? తీన్మార్ మల్లయ్య అనేటోడు ఒక రైతు పండించినటువంటి వడ్లను ఆ బియ్యాన్ని అమ్ముకునేటోడు, ఈడు రైతు అని చెప్పుకునేటోడు. అట్లాంటి బోకర్. కాబట్టి తీన్మార్ మల్లయ్య జర్నలిస్ట్ కాదు. మీలాంటి జర్నలిస్టులకు ఒక విలువను తీసినటువంటి వ్యక్తి. జర్నలిజం అంటే తీన్మార్ మల్లయ్యని చూసి అందరూ ఏమనుకుంటారంటే, ఒక టీవీ పెట్టుకొని ఆడ ఉండి జర్నలిస్టులు రాసిన వార్తలను విమర్శించడము, దాన్ని విశ్లేషణ చేయడమే జర్నలిజం అనుకుంటున్నారు. ఇది కాదు జర్నలిజం అంటే. తీన్మార్ మల్లన్న పైన ఎందుకు ఇంత విమర్శత వస్తూ ఉంది మరి? తీన్మార్ మల్లయ్య చేసింది అది. ఎందుకంటే తీన్మార్ మల్లయ్య అనేటటువంటి వాడు తెలంగాణ సమాజాన్ని ఒక ట్రాన్స్లోకి నెట్టేసిండు. తెలంగాణ సమాజంలో ఆయన ఒక కల్టును ప్రిపేర్ చేసుకుండు. ఆయన ఏమంటే ఒక ఉగ్రవాదులు లెక్క తయారు చేసుకునే వాళ్ళని చేసుకున్నాడు. ఆయన ఉండే ఏమంటే ఉగ్రవాదులు ఎట్టుంటారంటే, సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కడే 10 కామెంట్లు రాస్తాడు, ఒక్కడే దుర్భాషలకు దిగుతారు. ఒక 10-20 మందిని పెట్టుకుంటాడు ఎప్పటికప్పుడు. వాడు మళ్ళీ ఎప్పటికీ ఉంచుకోడు, వాళ్ళను పర్మనెంట్ ఉంచుకోడు, మార్చేస్తుంటాడు. అట్లా సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని చేస్తాడు. సమాజంలో అంటే వాని మీద ఏదో ఒకటి బట్టగాల్చి మొక్కానేస్తాడు, వాని మీద అవినీతి ఆరోపణలు చేస్తాడు, వానికి లేడీస్ తోటి సంబంధాలు ఉన్నాయని చేస్తాడు, వాడు ఆర్థికంగా ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేసిండని చేస్తాడు. ఈయనకు వీటిలలో అపర విద్య చాలా, అంటే ఈయన నయీం కన్నా చాలా డేంజర్ వ్యక్తి.
కాబట్టి తీన్మార్ మల్లయ్యని ఇప్పుడు సమాజం గ్రహించింది. ఇలాంటి వ్యక్తులు ఇలా ఉగ్రవాదాన్ని చేసేటోళ్ళను బెదిరించినప్పుడు ఏమవుతుందంటే ఈయన బెదిరింపులకు పాల్పడ్డప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వీనితోటి వద్దురా నాయన అని తలదాచుకుంటారు. అంత మాత్రాన ఈయనను ప్రశ్నించినంత మాత్రాన ఈయన గొప్పోడు కాదు. ఈ తెలంగాణ సమాజం మేలుకొన్నది కాబట్టి ఈయనకి ఏ టైంలో బుద్ధి చెప్పాలి ఆ టైంలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది అదును చూసి పదును పెట్టమంటారు. కాబట్టి వీనికి అదును చూసి వాత పెట్టమంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన కర్రు కాల్చి వాత పెట్టేటటువంటి సమయం వచ్చింది. కాబట్టి అందరూ ఇప్పుడు తీన్మార్ మల్లయ్య కర్రు కాల్చి వాత పెడుతున్నారు. తన ఆస్తులు మొత్తం ప్రభుత్వం రాసిచ్చిందని చెప్తా ఉన్నారు కదా బ్రదర్. మరి ఈయన అన్నాడుగా వీళ్ళ పొలిటికల్ లీడర్ల యొక్క మీ అఫిడవిట్లని అన్నిటి చూసి లంగల్లారా దొంగల్లారా ఇయ్యా మీ అఫిడవిట్లు, మీకు ఎంతమంది కింద బినామీలు ఉంటారు, ఇయ్యా మీ ఆస్తులు ₹1,00,00,000 ఉంటే ఎవరు నమ్ముతారా, మీకు సిగ్గు లజ్జుందారా, వీటిని నమ్మేటటువంటి అయినారా, ఇవన్నీ బోకర్ అఫిడవిట్లు, వీటిని ఎవరు నమ్ముతారని తిట్టినావు. మరి ఆ బోకర్ దందా నువ్వే చేస్తున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 ఉన్నాయంటే ఎవరు నమ్ముతాడు, నీ వెనక ఎంతమంది బినామీలు ఉన్నారా అనుకోరా. వాళ్ళని అన్నావు కదా, వాళ్ళని అన్న పాఠాలే నువ్వు నేర్చుకున్నావు కదా. ఈయన చెప్పిన అన్నీ ఎవడు నమ్మడు. మరి అన్నీ ఉన్నాయి. నీకు ₹1,00,00,000 నీకు ఏం లేదు, నీకు ₹1,00,000 నెలకు జీతము, ₹1,00,000 2 కోట్ల కారు ఎట్ట కొన్నావు, ₹1,00,000 ల్యాండ్ క్రూజర్ కార్లు ఎట్ట కొన్నావు, ₹1,00,000 ఫామ్ హౌస్లు ఎట్ట కట్టించినావు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి. ఇదంతా ఈయన బ్లాక్మెయిల్ రాజకీయం. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. తీన్మార్ మల్లయ్యతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎయిడ్స్ వైరస్కు ఖచ్చితంగా మందు తెలంగాణ సమాజం పెట్టాలి. ఇంత అవస్థ పడుతూ ఉంటే నిరుద్యోగ యువతల గురించి స్పందించలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో? ఇక్కడ కొంత జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుకి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇదే బల్మూరి వెంకట అయినా నిరుద్యోగుల ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారు, రియాజ్ అయినా ఇంకో కొంతమంది వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మధ్యలో కొంత జరిగింది. ఫస్ట్ బల్మూరి వెంకట ఆయనకు ఒక 10 వచ్చింది, ఆయన ఎట్లా లాబింగ్ చేసుకుంటూ ఏమో చిన్న వయసులో ఎమ్మెల్సీ వచ్చింది. ఇక్కడ రియాజ్కు బల్మూరి వెంకటకి ఫస్ట్ నుంచి పడట్లేదు. ఈయన మీద ఆయన కంప్లైంట్ ఇచ్చుకోవడం, అధిష్టానానికి ఆయన మీద ఈయన కంప్లైంట్ ఇచ్చుకోవడం అన్నీ జరిగినాయి. వీళ్ళు చేసి మేము సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తే ఎక్కడ పోతారో, మా మీద ఏం చెప్తారో, ఈ సమస్య ఇటనే నానాలే, ఈ సమస్య నానుతున్న కొద్దీ మేము వీళ్ళు ప్రభుత్వం పైన వీళ్ళ వ్యతిరేకత ఎల్లగక్కినప్పుడల్లా మేము ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం దగ్గర చెప్పుకొని వాళ్ళ మెప్పు పొంది వీళ్ళ పనులు చేసుకోవాలని చెప్పారు. మాకున్నటువంటి అవగాహన గురించి రేవంత్ రెడ్డికి ఇంతవరకు మా సమస్యలు సంపూర్ణంగా పోలేదు. మేమేమంటున్నాం అంటే ఈ వేదిక మీద ఒక కమిటీని వేయినాయి, నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, వాటి కమిటీ వేసి పరిష్కార మార్గాలు ఏందని నువ్వు తెలుసుకోకుంటే మాత్రం తెలంగాణలో నువ్వు అనుకున్నట్టు నిరుద్యోగులు నీ కాంగ్రెస్ వెంట లేరు. ఎమ్మెల్యే ఓట్లు ఉన్నట్టు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నీకు ఎట్లా ప్రచారం చేసిరు అట్లా లేరు. అట్లా లేనంత మాత్రాన, అడగనంత మాత్రాన తెలంగాణలో నిరుద్యోగులకు నువ్వు మేలు చేసినావు, అన్ని సమస్యలు పరిష్కారమైన అనేది కాదు. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఒక షాడో సీఎంగా ఉన్నాడు. ఆయన ఇవాళ ఏంటంటే సీఎంకి ఒక అడ్వైజర్గా ఉన్నాడు. ఏది జరిగినా చేరికలు అయినా అయినా ఆయన ద్వారానే. మేము కూడా రియాజ్ అమ్మడి పోయినాం. ఈ ఒక సమస్యను తీసుకొని పోతారు, రెండో సమస్య తీసుకొని పోతారు, 3 చేస్తాడు. ఆయన ఏమంటారు, ఏముంది ఊక నిరుద్యోగులు తీసుకొని వస్తున్నావు అంటాడు. ఆయనకు నిరుద్యోగుల గురించి ఏనాడు అవగాహన లేదు, ఆ సమస్యలపైన పోరాడినోడు కాదు, ఆ రోజు కలిసినోడు కాదు. రాజకీయ నాయకులు ఎవరైనా 1-2 సమస్యలు అంటారు, 3 పోతే ఊకెందుకు వస్తున్నా పో అంటారు. అట్టనే ఉంది మా సమస్యలపైన వీళ్ళకి సంపూర్ణ అవగాహన లేదు, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఇప్పటికైనా నువ్వు అవగాహన తెచ్చుకోకుంటే నీ కాంగ్రెస్ పుట్టి మునగడం అనేది నిరుద్యోగులతో స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవైపు పార్టీ కూడా పడిపోతుంది, ప్రభుత్వం కూడా కూలిపోతుంది, మా ప్రభుత్వాన్ని కూలగొడితే మానవ బాంబులు అవుతాం, పేగులు మెడలు వేసుకుంటాం అని చెప్తా ఉంటారు కదా. ఇంకొకటి ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే పార్టీ కూలడం చేయడం అనేది అది రాజకీయమైనటువంటి అంశం. మేము నిరుద్యోగులు ఆ రాజకీయ అంశం వైపుకు రావట్లేదు. ఇక అది మీరు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అది మీరు చూసుకోవాల్సింది. కాకపోతే మీరు ఇక్కడ అన్నారుగా పేగులు మెడకేసుకుంటా అనేది, అది మాత్రం తప్పు. ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిన్ను సమాజం చూసేది ఒక విధానము, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను చూసేది ఒక విధానం. నువ్వు ఈరోజు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నావో అది కాన్స్టిట్యూషనల్గా వచ్చినటువంటి ఒక పదవి. ఒక సీఎం అంటే నిన్ను దేశంలో ఉన్న అందరూ ప్రజలు కూడా నీ వైపు చూస్తారు. నువ్వు పేగులు మెడకేసుకుంటా అనేటటువంటి భాష కరెక్ట్ది కాదు. నీ భాషను నువ్వు తక్షణమే మార్చుకోవాలి. ఆ రోజు నువ్వు మాట్లాడితే ప్రతిపక్ష నాయకునిగా ఎంటర్టైన్ చేసుకోవడానికి, ప్రజలను ఉద్రిక్తపరచుకోవడానికి మంచిగానే ఉంటుంది. ఆ రోజు నీ భాష మంచిగా లేకున్నా నష్టపోతే నీ యొక్క పార్టీకే నష్టం జరుగుద్ది. కానీ ఈరోజు నీ యొక్క భాష మంచిగా లేదనుకో, ఈ యావత్ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. ఈడేం సీఎం, ఈడెక్కడ సీఎం, ఇదేమి భాష అని వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుబడులు రావు, జరిగేటటువంటి మేలు జరగదు. వచ్చేటటువంటివి ఈ తెలంగాణ సమాజానికి ఆ సీఎం అంటే ఏం మాట్లాడతాడో అనేటటువంటిది ఉంటుంది. ఇది చాలా అరిష్టం, తెలంగాణ సమాజానికి అరిష్టం. ఈయనే కాదు, ఎవరైనా మనం ఒక బాధ్యత లేనప్పుడు మాట్లాడేది, క్లోజర్ రూముల్లో మాట్లాడేది, నీకు సమాజం ఒక గౌరవాన్ని ఇచ్చినప్పుడు నీ భాషను మార్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ నీ భాషను మార్చుకోకపోతే నష్టం. షెడ్యూలు దించుతాం, పేగులు మెడకేసుకుంటాం అంటే నువ్వు పేగులు మెడకేసుకుంటావు అంటే ఒకడేమో ఇంకొకటి పెద్ద మొగుడోడు వచ్చిండు బతుకమ్మ పండగకు, బోనాల పండగకు రేవంత్ రెడ్డిని తీసుకొని రారి, ఆయనకు ఆర్డర్ ఇరి 10,000కి వస్తాడు, 20,000కి వస్తాడని
ఒకడు అంటాడు నువ్వు షెడ్యూల్ దించుతుంటే మాకు ఒక హాస్టల్లో కడ్రాయర్లు లేవు, టెండర్లు లేరు గురుకుల పాఠశాల కానీ ఒకటి ట్రోల్ చేస్తాడు. మీరు ఈ స్థాయికి దిగజారుతారు. భాషను మీరు మంచిగా ప్రయోగించుకోవాల్సిన అవసరం నీకు కాదు, మా సమాజానికి తెలంగాణకు కూడా అవసరం. నీ వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుంది. ఎట్లా ఉండబోతున్నారు ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో? ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కావచ్చు రాకేష్ రెడ్డి ఉన్నారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఉన్నారు, ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్టీలను చూసి ఓటు ఎవరు వేయట్లేరు. పార్టీలను చూసి కొంత వ్యక్తులకు కూడా నష్టమే. ఎందుకంటే వాస్తవాలు చెప్పుకుంటే గత ప్రభుత్వం వలన నిరుద్యోగులు నష్టపోయారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకొకటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా పార్టీలు మారినటువంటి వ్యక్తి ఎన్నో చెప్పింది కాబట్టి దానివల్ల ఇప్పుడు అది కొంత బీఆర్ఎస్కు ఇబ్బందికరమైనటువంటి అంశం. బీజేపీకి కూడా ఏంటంటే వాళ్ళు మొన్నటి వరకు క్యాండిడేట్ని ప్రకటించలేడు, ఇక్కడ అధికారం లేదు. వాళ్ళు కూడా నిరుద్యోగుల పక్షాన కొంత పోరాడి తర్వాత లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసారు కాబట్టి నిరుద్యోగులు బీజేపీ వైపు కూడా లేరు. కొంత వాళ్ళ పార్టీ క్యాడర్ ఓటేస్తుంది తప్పితే ఒక కన్సాలిడేట్ కావట్లేదు. ఎక్కువ కూడా ఈడ యువత అయినా నిరుద్యోగులైనా అందరూ కూడా ఒక బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఏ ఒక్కళ్ళైనా ఇలా బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా బహిరంగంగా చెప్పకుండా కానీ పక్కకెళ్ళి గుసగుసలు జడ్సన్కి ఇస్తే మంచిగా ఉంటుంది బై, జడ్సన్ అయితే కరెక్ట్ వ్యక్తి బై, జడ్సన్ అయితే కౌన్సిల్లో మంచిగా మాట్లాడతాడు, జడ్సన్ కాంగ్రెస్ అన్యాయం చేసింది అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ జడ్సన్ వల్లనే ఈరోజు మనం అధికారం ఎంజాయ్ చేస్తున్నాం, జడ్సన్ వల్లనే ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా జడ్సన్ అన్న వైపే చూస్తున్నారు. జడ్సన్ అన్న గెలుస్తున్నాడు కాబట్టి కొంత ఆయనకు ఎవరితోడైతే రాజకీయ శత్రుత్వం ఉందో వాళ్ళే కావాలని అశోక్ని బరిలోకి దింపారు. మేము వేడుకునేది ఏంటంటే ఈ వేదికగా అశోక్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఓటు చీల్చడానికి వచ్చిండో ఆ వ్యక్తి ఈరోజు నిరుద్యోగులకు శాపము. ఆ వ్యక్తే ఏది తెలుసుకోకుండా టెంటేటివ్ డేట్లు ఇవ్వకుండా ఈరోజు గ్రూప్ 1 డేట్ ఇచ్చిండు. ఇదే యూపీఎస్సీ ఈ డేట్లను మార్చింది ఈ ఎలక్షన్లు ఉన్నాయని. ఈరోజు ఎంతోమంది ఉద్యోగులు పాపం 16 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి కష్టపడేటువంటి వాళ్ళు చిన్న చిత్క జాబులు పంచాయత్ సెక్రటరీలు కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ అవుట్సోర్సింగ్ జాబులు చేసుకునేటువంటి వాళ్ళు ఎలక్షన్లో 2 నెలలు పాల్గొన్నారు. కానీ ఈరోజు వాళ్ళకు డేట్లు ఇచ్చిర్రా? వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం ఉందా? లేదు. నువ్వు ఎమ్మటే డేట్ ఇస్తే టెంటేటివ్లు జూలై ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అని పెడితే అయిపోతుండే కదా. నువ్వు డేట్లు ఎట్లా ఫిక్స్ చేసినావు? పక్కన యూపీఎస్సీ డేట్లు చేంజ్ చేసినప్పుడు నీకు సోయి లేదా? అట్లా గ్రూప్ 1 ప్రిపరేషన్ అయ్యేటోళ్ళను ఒక సందిగ్ధంలో దిద్దినావు, నెట్టి ఒక సమస్యను రైజ్ చేసినావు. గ్రూప్ 2 డేట్లు ఇచ్చేటప్పుడు పోస్టులు పెంచమని అడగకుండా డేట్లు ఇప్పించినావు నువ్వే. ఇదే బల్మూరి వెంకట అన్ని ప్రెస్ మీట్లలో చెప్పారు. అక్కడ ఒక సందిగ్ధతను క్రియేట్ చేసి సమస్యను క్రియేట్ చేసి మళ్ళా నువ్వే కూర్చుంటని చెప్తున్నావు దీక్షకు. ఈ 46 జీవో గురించి నీకు అవగాహన లేదు. లేనప్పుడే బక్కా జడ్సన్ అన్న కానీ ఇంకా మిగతా అభ్యర్థులు కొట్లాడినప్పుడు నీదే అనుకున్నావు. ఈ రిలిక్వెష్మెంట్ ఏదైతే గురుకులాలు ఉందో ఎప్పటి నుంచో దేవరకొండలో ఉన్నటువంటి ఒక సీను వాళ్ళు కొట్లాడుతుంటే నీ దగ్గరకు సోషల్ మీడియా వేదికగా కొద్దిగా పబ్లిక్లో పోతుందని వస్తే ఆ సమస్య నీదే అనుకుంటావు. ఒకడేమో ప్రశ్నించే గర్భం నుంచి పుట్టిందంటే ఒకడేమో నిరుద్యోగుల ప్రతి సమస్యకు నేనే పరిష్కారం అని చెప్పుకుంటూ ఇద్దరు బోకర్లే. ఒకడు ఒక పెద్ద బోకరు, ఒకటి చిన్న బోకరు. పెద్ద బోకర్ను గెలిపేయడానికి చిన్న బ్రోకర్ను వీళ్ళు దించారు. కాబట్టి వీళ్ళిద్దరిని నిరుద్యోగులు దయచేసి ఆలోచించుకోండి. ఈ సమస్యల పరిష్కారం దక్కాలంటే పక్కా బక్క జడ్సన్ అన్న గెలిపించండి. బీఆర్ఎస్ నాయకులారా మీరు అర్థం చేసుకోండి. మీరు ప్రతిపక్షంగా బతకాలంటే మీ గొంతుకు విలువ దక్కాలంటే ఈ బక్కా జడ్సన్ అన్న ప్రశ్నించే గొంతు ఆయనకు మీరు ఖచ్చితంగా కట్టర్. మీ బీఆర్ఎస్కి బ్యాలెట్లలో మీరు ఫస్ట్ ప్రయారిటీ వేసుకున్నా ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ బక్కా జడ్సన్ అన్న కేపీఎంచండి. బీజేపీ వాళ్ళు మీరు అంటున్నారు ఏమంటున్నారు? అవినీతి రహిత ప్రభుత్వము, కరప్షన్ ఫ్రీ ప్రభుత్వం బీజేపీ అంటున్నారు. ఆయన కరప్షన్ లేకుండా కొట్లాడుతున్నాడు కాబట్టి బక్కా జడ్సన్ అన్న ఆయన గురించి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయించుకున్న సెకండ్ ప్రయారిటీ ఓటు బక్కా జడ్సన్ అన్నకి వేయించండి. నిరుద్యోగులారా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పక్షాన కొట్లాడుతున్న వ్యక్తి బక్కా జడ్సన్ అన్న. పార్టీలకు అతీతంగా సమస్యను తీసుకొని పోతే ఆయన కొట్లాడే వ్యక్తి. ఆయనకి ఈరోజు ఇంట్లో తింటందుకు తిండి లేదు. ఆయనకందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళు అందరం కూడా ఈ 2-3 రోజులు అన్న స్టేటస్ పెట్టుకొని సీరియల్ నెంబర్ 41 మీద పక్కాగా 1వ నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అందరూ వేడుకోవాలి. బక్కా జడ్సన్ అన్న గెలవాలి. బక్కా జడ్సన్ అన్న గెలుపుతోటే ఈ తెలంగాణలో ఒక మార్పు వస్తుంది. నిరుద్యోగులకైనా యువతకైనా పట్టభద్రులకైనా అన్ని సమస్యలకు టీచర్లకు 317 జీవోకైనా బక్కా జడ్సన్ అన్న గెలుపు కొంత ఉపశమనం కొంత పరిష్కారం దక్కుద్ది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పే అవకాశం ఉందంట. 100% బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లయ్యకి ఇచ్చినప్పుడే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసినప్పుడే నిర్ణయించుకున్నారు. తీన్మార్ మల్లయ్యకి ఇవ్వడంతో ఇక అసలు కాంగ్రెస్కి అసలు డిపాజిట్ కూడా రాదు. చూసారు కదా, ఏదైతే నిరుద్యోగ యువత ఖచ్చితంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి వారు మద్దతు ఏదైతే బక్కా జడ్సన్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఎవరికైతే మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది.